హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఒక టాప్ కంపెనీ నుంచి అయితే మంచి హైరింగ్ అయితే వచ్చింది. ఆ టాప్ కంపెనీ నేమ్ ఏంటంటే అమెజాన్. అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే కస్టమర్ సర్వీస్ సపోర్ట్ రోల్కి అయితే హైరింగ్ అయితే కండక్ట్ చేశారు. ఎవరైతే ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అయితే ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. నేనైతే అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకైతే పోర్టల్లో ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, అప్లికేషన్ పేజ్ అయితే. సో అప్లికేషన్ ద్వారా మనం అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క అప్లికేషన్ ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మనం తెలుసుకుందాము. ఓకేనా? అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనమైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే మన ఛానల్ అయితే 100% యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే క్లారిటీగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఓకేనా? యా. సో మీకు ఇలాగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట, అమెజాన్ వెబ్సైట్ అయితే. దాంట్లో అయితే ఇక్కడ మీరైతే ఎస్ కొట్టాలి, అంటే ఈ యొక్క చెక్ బాక్స్ మీరు క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్. సో మీరు ఈమెయిల్ ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి. ఎందుకంటే వన్స్ హెచ్ఆర్స్ మీకు కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో ఈమెయిల్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా టైప్ చేయండి. సో ఈమెయిల్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సో మీకైతే మెయిల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి విత్ కంట్రీ కోడ్ తోటి. మన ఇండియా కంట్రీ కోడ్ తోటి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ చూసుకున్నట్లు వచ్చేసి సో మీరు ఏ జెండర్ అనేది మీరైతే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది యొక్క బాక్స్లో అయితే మీరు ఫిల్ చేయాలి. ఓకేనా? అలాగే ఫుల్ అడ్రస్లోని సిటీ నేమ్ వచ్చి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సపోజ్ మీరు హైదరాబాద్ ఉన్నారనుకోండి, సిటీ నేమ్ వచ్చేసి హైదరాబాద్ ఇస్తారనమాట. సపోజ్ మీరు వేరే స్టేట్లో ఉంటే ఆ యొక్క స్టేట్ నేమ్ ఇస్తారు. లైక్ చెన్నైలో ఉంటే చెన్నై ఇస్తారు, లేకపోతే ఏపీలో ఉంటే ఏపీ ఇస్తారు, అలాగనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో కింద ఉన్న స్టేట్లో మీరైతే సెలెక్ట్ చేసుకుంటారు. సో దీంట్లో అయితే ఏపీ అయితే లేదు, ఆంధ్రప్రదేశ్ అయితే లేదు. ఆధార్ అని పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ కూడా మీరైతే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రజెంట్ స్టే చేస్తున్న ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే దీంట్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్, అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేశారు అనుకోండి, మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అనేది కూడా అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే 2022 నుంచి 2026 వరకు అయితే డేట్లు ఇచ్చారు, అంటే పాస్ అవుట్ ఇయర్ ఇచ్చారు. మీరు ఇంకా దానికన్నా తక్కువ అనుకోండి, అదర్ అని పెట్టి మీ యొక్క పాస్ అవుట్ ఇయర్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీరు రీసెంట్గా మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అనేది మెన్షన్ చేయాలి. సపోజ్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే గ్రాడ్యుయేషన్ చేస్తే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రీసెంట్గా రిలీవ్ అయిన కాలేజ్ నేమ్ ఫుల్ నేమ్ తోటి ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కస్టమర్ సర్వీస్ సపోర్ట్ రోల్, అంటే మీకు కస్టమర్ సర్వీస్ రోల్ ఆ యొక్క జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందని అడుగుతున్నారు. మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లోపల నో అని పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. అంటే మీరు ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క జాబ్ అయితే చేయాలన్నమాట. దీనికి కూడా మీకు ఓకే ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ క్లిక్ చేసుకుంటారు, లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు కస్టమర్ సర్వీస్ రిపోర్ట్లోనే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 1 to 4 years వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఈవెంట్. మీకు ఈ యొక్క జాబ్ మీకు ఎలా తెలిసిందని చెప్పి వాళ్ళైతే అడుగుతున్నారు. అంటే మీకు కాలేజ్ ద్వారా తెలిసిందా, లింక్డ్ఇన్ ద్వారా తెలిసిందా, ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసిందా అని వాళ్ళు అడుగుతున్నారు. మీరైతే అమెజాన్ కెరీర్ సైట్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో చేసిన తర్వాత సబ్మిట్ కొట్టారు అనుకోండి, సో మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళైతే త్రూ మెయిల్ ద్వారా అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే పాస్ చేస్తారు. ఓకేనా?
సో ఈ యొక్క వెబ్సైట్ అనేది అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అమెజాన్ అని చెప్పి. సో ఈ యొక్క వెబ్సైట్ ఈ యొక్క జాబ్ అయితే జెన్యున్ జాబ్ అనమాట. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క జాబ్ అయితే ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇటువంటి జెన్యున్ జాబ్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.